హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వలి క్రియేషన్స్. నేను వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్ తో. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్ అండ్ కెరియర్. మనది టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. హోటల్ మేనేజ్మెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫస్ట్ టాపిక్ ఏంటంటే అండి, అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మీరు హోటల్ మేనేజ్మెంట్ అని వినంగానే మీకు 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్ ఇలాంటి గుర్తుకొస్తున్నాయంటే 100% మీరు రైట్‌గా ఆలోచిస్తున్నట్టే. అలా కాని పక్షాన అసలు హోటల్స్ అంటే ఏంటి? మీరు రెస్టారెంట్‌లో భోంచేసి వచ్చి నేను హోటల్‌లో భోంచేశానంటే గనక డెఫినిట్‌గా మీరు తప్పుగా చెప్తున్నట్టు. హోటల్ అంటే అకామిడేషన్, ఫుడ్‌తో పాటు అదర్ ఎమ్యూనిటీస్ సచ్ యాస్ స్పా, స్విమ్మింగ్ పూల్, బార్ ఇవన్నీ ఎమ్యూనిటీస్ కనుక ఉంటే అది హోటల్ కింద చెప్తారు. అది కాకుండా ఓన్లీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే, లేకపోతే మీరు ఏదైనా రెస్టారెంట్‌లో భోంచేసి వస్తే అది కేవలం రెస్టారెంట్ మాత్రమే. అది హోటల్ కాదు. అకామిడేషన్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తే అది లాడ్జ్ అవుతుందే గానీ అది హోటల్ కాదు. హోటల్ అంటే ఫుడ్, అకామిడేషన్‌తో పాటు మిగతా సర్వీసెస్ ఇస్తేనే అది హోటల్. అది కాకుండా వేరేది ఏది ఇచ్చినా సరే అది హోటల్ కాదు. ఒకటే ఇస్తే అది హోటల్ కాదు. సో, అన్నీ కలిపిస్తే అది హోటల్. సో, అసలు హోటల్ ఎలా ఉండిద్ది చూద్దామా? మనం దానికోసం దుబాయ్‌లోని 7 స్టార్ హోటల్ చూడ్డానికి వెళ్తున్నామండి. లెట్ అస్ చెక్. చూసారు కదండి, బూజ్ అల్ అరబ్.
రెస్టారెంట్, హోటల్. రెస్టారెంట్లో ఫుడ్, రూమ్స్, ఇన్ రూమ్ డైనింగ్, టేబుల్ సెటప్, ఇలాంటివన్నీ ఒక్కొక్క పార్ట్ని డివైడ్ చేస్తే అది హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఒక్క నిమిషం వెనక్కి. సో మీకు ఇది హోటల్ మేనేజ్మెంట్ అర్థమైంది కదా. హోటల్ మేనేజ్మెంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? సాధారణంగా అందరూ తెలిసింది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఫుడ్ ప్రొడక్షన్, కుకింగ్, షెఫ్ కుక్ చేస్తాడు. థ్యాంక్స్ టు మాస్టర్ షెఫ్, అది చూసిన తర్వాత అందరూ కూడా షెఫ్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ ఉన్న ఇప్పుడు దాకా ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుంది థ్యాంక్స్ టు మాస్టర్ షెఫ్. అయితే మనం సాధారణంగా కుకింగ్ చూసి ఇన్స్పైర్ అవుతాం హోటల్ మేనేజ్మెంట్. కుకింగ్ ఒక పేపర్ మాత్రమే, అది కాకుండా మిగతా కోర్సెస్ ఉన్నాయి. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, వీటన్నిటిని విడివిడిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫుడ్ ప్రొడక్షన్ మనకందరూ తెలుసు. ఫుడ్ ప్రొడక్షన్ అనగానే కుకింగ్. అది రాగానే మీరు కుకింగ్ మీకు చేతికి ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైఫ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, నైఫ్ని ఎలా షార్ప్ చేయాలి, బేసిక్ కటింగ్స్ ఏంటి, బేసిక్ కుకింగ్స్ ఏంటి, ఎలా కుక్ చేయాలి, ఇండియన్ కుకింగ్ను జపనీస్ కుకింగ్ డిఫరెన్స్ ఏంటి, చైనీస్ కుకింగ్ డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఏ ఇంగ్రీడియంట్ వాడితే ఆ చైనీస్ కుజిన్ అవుతుంది, అది కాకుండా ఎలాంటి కుకింగ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి. మీకు ఇండియన్లోనే రాజస్థానీ, అవధి కుజిన్, కాశ్మీరీ కుజిన్, ఆంధ్ర కుజిన్, తమిళనాడు కుజిన్, మీరు చూసినట్లయితే నార్త్ ఇండియన్ ఫుడ్ వేరుగా ఉంటుంది, సౌత్ ఇండియన్ ఫుడ్ వేరుగా ఉంటుంది. సౌత్ ఇండియాలోనే కేరళ ఫుడ్ వేరుగా ఉంటుంది, కర్ణాటక ఫుడ్ వేరుగా ఉంటుంది. వీటన్నిటిని ఎలా కుక్ చేయాలి మీకు ఫుడ్ ప్రొడక్షన్లో నేర్పడం జరిగింది. ఇది కాకుండా నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ కుజిన్ అంటే చైనీస్ ఎలా కుక్ చేయాలి, జపనీస్ కుజిన్ ఎలా కుక్ చేయాలి, ఫ్రెంచ్ కుజిన్ ఎలా కుక్ చేయాలి, లగ్జరీ కుకింగ్స్ ఎలా చేయాలి, కుక్ చేసిన దాన్ని ప్లేట్లో ఎలా పెట్టాలి, ప్లేట్ ప్రెజెంటేషన్ మేజర్ ఇంపార్టెంట్, కాస్టింగ్ ఎలా చేయాలి. ఒక ప్లేట్ ఫుడ్ బయటకు వస్తుందంటే, మీకు నచ్చిన బిర్యానీ బయటకు వస్తుందంటే ఆ బిర్యానీ కాస్ట్ ఎంత, అవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏమేమి క్రైటీరియాస్ ఉంటే క్యాలిక్యులేట్ చేయడానికి, అవన్నీ కూడా ఫుడ్ ప్రొడక్షన్లో మీకు చేయబట్టుకుని నేర్పిస్తారు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో. అది ఫుడ్ ప్రొడక్షన్. కుక్ అయిన ఫుడ్ సేల్ చేయాలి, సేల్ పర్సన్ కావాలి, అదే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్. కిచెన్లో కుక్ అయిన ఫుడ్ని తీసుకొచ్చి రెస్టారెంట్లో ఫుడ్ సర్వ్ చేయాలి. ప్లేట్లో ఎలా సర్వ్ చేయాలి, ఎలాంటి ప్లేట్ యూస్ చేయాలి, సూప్కి ఎలాంటి బౌల్స్ యూస్ చేయాలి, వైన్ సర్వ్ చేయాలంటే ఎలాంటి గ్లాసెస్ కావాలి, అసలు రెడ్ వైన్ అంటే ఏంటి, వైట్ వైన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఫుడ్ అండ్ బెవరేజ్. ఇంకా గెస్ట్ అయినా కంప్లైంట్ ఇచ్చాం, సూప్లో సాల్ట్ ఎక్కువైందని తాగాలనుకుంటే ఏ వైన్ తాగితే బాగుంటుంది, లేకపోతే కాక్టైల్ కానీ మాక్టైల్ కానీ టేస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ కాక్టైల్ ఏ ఫుడ్తో మ్యాచ్ అవుద్ది, నాలెడ్జ్ మీకు హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్లో నేర్పిస్తుంది. ఒక ఈవెంట్ చేయాలంటే కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, మీరు ఎలాంటి రిసోర్సెస్ అవసరం అవుతాయి, ఒక ఫుడ్ ప్లాన్ చేయాలంటే, ఒక బఫే ప్లాన్ చేయాలంటే ఏమేమి క్రైటీరియాస్ మీరు అండర్స్టాండ్ చేసుకుని బఫే ప్లాన్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్లో నేర్పించడం జరుగుతుంది. టేబుల్ సెట్టింగ్ ఎలా చేయాలి, అందంగా టేబుల్ని ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్లో నేర్చుకుంటారు. దాని తర్వాత హౌస్ కీపింగ్, ఇంటికి అమ్మ ఎంత ఇంపార్టెంట్, హోటల్కి హౌస్ కీపింగ్ అందంగా తీర్చిదిద్దే అమ్మలు, అమ్మలాంటి కోర్స్ హోటల్ మేనేజ్మెంట్. హౌస్ కీపింగ్లో ఇంట్లో ఏదే మన మమ్మీయో మనము
క్లీన్ చేసుకుంటాం. హోటల్లో ఎవరు మెయింటైన్ చేస్తారు? మనమే చేసుకోవాలి. అందుకే హోటల్ మేనేజ్మెంట్లో హౌస్ కీపింగ్ కూడా ఇంపార్టెంట్ పార్ట్. ఇది హోటల్కి ఒక బ్యాక్ బోన్, వెన్నపూస లాంటిది. ఇది లేకపోతే హోటలే లేదు. వీళ్ళు ఏం చేస్తారు? రూమ్స్ మెయింటైన్ చేయడం, పబ్లిక్ ఏరియా నీట్గా మెయింటైన్ చేయడం. వుడ్కి ఒక కెమికల్ ఉండేది, స్టీల్కి ఒక కెమికల్ ఉండేది, బ్రాస్కి ఒక కెమికల్ ఉండేది. ఏ కెమికల్ ఎప్పుడు ఏ రేషియోలో ఎలా వాడాలి హౌస్ కీపింగ్ వాళ్ళకి తెలుస్తుంది. అది కాకుండా వాళ్ళు లాండ్రీ మెయింటైన్ చేస్తారు. స్టెయిన్స్ పడతాయి. జస్ట్ టీ తాగుతుంటే టీ షర్ట్ మీద పడిపోతుంది. షర్ట్ ఫ్యాబ్రిక్ పాడవకుండా నీట్గా ఆ స్టెయిన్ ఎలా తీయాలో హౌస్ కీపింగ్లో నేర్చుకుంటాం. గెస్ట్కి అయినా కంప్లైంట్స్ వచ్చాయి, లెనిన్ బాగాలేదు, లేకపోతే వాళ్ళు ఐరన్ చేసుకునే ఐరన్ బాక్స్ కావాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవే కంప్లైంట్స్. అవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి, ఇవి హౌస్ కీపింగ్లో నేర్పించడం జరుగుతాయి. ఇవి కాకుండా ఫ్రంట్ ఆఫీస్, ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద హోటల్ అని అంటారు. ఎందుకంటే గెస్ట్ హోటల్లో రాగానే ఫస్ట్ ఎవరితోనండి మాట్లాడేది? ఫ్రంట్ ఆఫీస్ పీపుల్. ఆ ఫ్రంట్ ఆఫీస్ పీపుల్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలండి? ఆ గెస్ట్తో మాట్లాడగలగాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సో వాళ్ళు గెస్ట్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేస్తారు మేజర్గా. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్వెట్లో వెడ్డింగ్ జరుగుతుంది. గెస్ట్ రాగానే ఎవరిని అడుగుతారు? ఫ్రంట్ రిసెప్షన్ అడుగుతారు. వెడ్డింగ్ జరుగుతుంది ఫలానా వ్యక్తిది, ఎక్కడా అని చెప్తే మీకు తెలిసి ఉండాలి. గెస్ట్ తో కోఆర్డినేట్ ఎలా అయితే చేస్తున్నారో అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఈవెంట్ జరుగుతుందో కనుక్కుని గెస్ట్ కి హెల్ప్ చేయడమే ఫ్రంట్ ఆఫీస్ మేజర్ ఎజెండా. కమ్యూనికేషన్ ఫుల్ బాగుండాలి. అదేవిధంగా ఎటువంటి గెస్ట్ కి ఎలాంటి రూమ్ ఇవ్వాలి, ఎవరైనా తెలియక బేసిక్ రూమ్ షారుఖ్ ఖాన్ కో లేకపోతే ప్రభాస్ కో అల్లు అర్జున్ కో రూమ్ అలోకేట్ చేస్తే బేసిక్ రూమ్ నుంచి ప్రీమియం సూట్ రూమ్ ఎలా షిఫ్ట్ చేయాలి, ఇలాంటి ప్రాసెస్ అన్ని కూడా ఫ్రంట్ ఆఫీస్ లో నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక లెక్క రాసి అకౌంట్ సబ్మిట్ చేసేది ఫ్రంట్ ఆఫీస్. ఇదంతా నైట్ ఆడిట్ చేస్తాం. కరెన్సీ హ్యాండింగ్, బిల్స్ సెటిల్మెంట్స్, ఇలా మరెన్నో ఈవెంట్స్ ఫ్రంట్ ఆఫీస్ హ్యాండిల్ చేస్తాం. ఇది కాకుండా మరెన్నో కోర్సెస్ ఉంటాయి. ఒక్కొక్క కోర్స్ ఫ్రెంచ్, ఈవెంట్ మేనేజ్మెంట్, బార్ మేనేజ్మెంట్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. హెచ్ఆర్ అంటే ఆర్గనైజేషన్ బిహేవియర్. ఇలాంటి మరెన్నో కోర్సెస్ సబ్జెక్ట్స్ కూడా హోటల్ మేనేజ్మెంట్తో పాటుగా ఉంటాయి. ఈ 4 మేజర్, దీంతో పాటు మిగతాయి కూడా సబ్స్టిట్యూషనల్, కానీ అవి కూడా తక్కువ కాదు. హోటల్ టు స్టేట్ టు స్టేట్ కోర్స్ మారచ్చేమో కానీ అవి కూడా ఇంపార్టెంట్. అయితే హోటల్ మేనేజ్మెంట్ లో ఎన్ని రకాల కోర్సెస్ ఉంటాయి, ఎన్ని సంవత్సరాల కోర్సెస్ ఉంటాయి? ఫస్ట్ మనం ఇంటర్ గురించి చెప్పుకుందాం. ఇంటర్ అవ్వంగానే ఎవరైనా సరే డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం 3 years ప్రోగ్రామ్, 4 years ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉంది. సో 3 years 4 years డిఫరెన్స్ ఏమైనా ఉంటారు? 1 year ఎక్స్ట్రా అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి నాక్ ఎక్రిడియేషన్ ఎలాగైతే ఉందో హోటల్ మేనేజ్మెంట్ కూడా నాక్ ఎక్రిడియేషన్ రావాలంటే అది 4 years ప్రోగ్రామ్ చేయాలి. అది కాకుండా 3 years ప్రోగ్రామ్, డిగ్రీ ప్రోగ్రామ్ చేసిన మీకు జాబ్లో కానీ దేంట్లో కానీ డిఫరెన్స్ ఏమి ఉండదు. 3 years ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. అదర్ దాన్ ఏదైనా యూనివర్సిటీ అప్రూవల్ ఇస్తే అది బిఎస్సి ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని పిలవడం జరుగుతుంది. అది 3 years ప్రోగ్రామ్. ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఏ కోర్స్ తీసుకున్నా సరే ఈ కోర్సులోకి రావచ్చు.
ఇక్కడ గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉందండి. ఇది ఏంటంటే ఎవరైనా డిగ్రీ చదివిన తర్వాత ఎంబీఏ ఇన్ హాస్పిటాలిటీ చెయ్యాలనుకుంటే టైటిల్స్ మారచ్చండి, కాన్సెప్ట్ మాత్రం హోటల్ మేనేజ్మెంట్. అలాంటి వాళ్ళు కూడా ఈ కోర్స్ని చెయ్యొచ్చు. ఇంజనీరింగ్ అయిపోవచ్చు, మెడికల్ అయిపోవచ్చు, బీబీఏ కంప్లీట్ చేసుకుని కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ తీసుకోవచ్చు. అది కాకుండా డిప్లొమా, 1 year డిప్లొమా, 2 years డిప్లొమా, 3 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది తీసుకునే ముందు ఖచ్చితంగా కౌన్సిలర్స్ని కనుక్కుని వాళ్ళ అడ్వైస్ బేస్ చేసుకునే ఇలాంటి కోర్సెస్ తీసుకోవాలి. అయితే దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. బేసిక్గా కామన్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లీష్. మనం ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా సరే చక్కగా అందరితో మాట్లాడగలగాలి అంటే అది కామన్ ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ మాత్రమే. ఆ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఐఎల్స్ జాయిన్ అవ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అవ్వండి, కానీ కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోండి. దాంతోపాటు నలుగురితో ఎలా మెలగాలి, లీడర్షిప్ చేసుకునే అవకాశం నీకు రావాలి. అది కాకుండా మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో దాంట్లో ప్రొఫెషనాలిటీ రావాలి, తెలుసు. దాని తర్వాత హార్డ్ స్కిల్స్. మీరేదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో, ఏదో సబ్జెక్ట్లో మీరు సెటిల్ అవ్వాలనుకున్నారు, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఎఫ్ఎంబి సర్వీస్, వీటన్నిటిలో దేంట్లో మీరు సెట్ అవ్వాలి ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుంటే అవే హార్డ్ స్కిల్స్. ఇవన్నీ కాకుండా సార్ హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది సార్, హోటల్ మేనేజ్మెంట్ చదివిస్తున్నాం, మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి? ఏదైనా హోటల్లో ఫ్రంట్ ఆఫీస్లో కానీ, షెఫ్గా, కుకింగ్లో, ఫుడ్ ప్రొడక్షన్లో షెఫ్గా కానీ, హౌస్ కీపింగ్లో అసోసియేట్గా కానీ, మేనేజర్ రెస్టారెంట్లో వెయిటర్స్గా కానీ, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్ కానీ, వీటన్నిటిలో జాబ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు జాబ్ చేసుకోవచ్చు. ఛాలెంజ్ నాకు హాలిడే వీకెండ్ ఛాలెంజెస్ ఏంటంటే లాంగ్ అవర్స్ ఉంచోవాలి, నీకు పని ఉన్న నాకు సండే హాలిడే కావాలి ఇలా అనుకుంటే గెస్ట్ కంప్లైంట్ అని ప్రాబ్లం వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్ కంప్లైంట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ గెస్ట్ ని వింటే చాలండి, సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో కంప్లైంట్ గురించి చూసి హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చూసుకోవాలి? హోటల్ మేనేజ్మెంట్ ప్యాషనేట్ అయ్యి ఉండాలి. ఫస్ట్ నేను చెప్పిన 4 courses లో ఏదైనా ఒకటి నీకు ప్యాషన్ గా అయ్యి ఉండాలి, నీకు అది నచ్చి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే కోర్స్ చేయి. డబ్బుల కోసమో లేకపోతే ఫ్యాంటసీ కోసమో, నీ పక్కింటి అబ్బాయి చేశాడు, మీ అన్నయ్య చేశాడు, బాబాయ్ కోర్సెస్ చేయలేవు. నీకు ఇంట్రెస్ట్, నువ్వు చేయటం ప్యాషన్ గా చేస్తే అది నీ ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోగలుగుతావు. నీ పర్సనాలిటీని నువ్వు గ్రో చేసుకోగలుగుతావు. కోర్స్ తీసుకో. ప్లేస్మెంట్స్, అసలు కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, మనకు ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి? ప్లేస్మెంట్ వచ్చేసరికి అమ్మా ల్యాబ్స్ ఫస్ట్ చెప్దాం, ఆ తర్వాత ప్లేస్మెంట్ గురించి చెప్పాను. ల్యాబ్స్, మీరు కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ ల్యాబ్, కిచెన్ ల్యాబ్ ఉందా లేదా. బేకరీ కూడా నేర్పిస్తారండి, బ్రెడ్స్ చేయడం, కేక్స్ చేయడం, పఫ్స్ చేయడం, డోనట్స్ చేయడం, ఇలాంటివన్నీ నేర్పిస్తారు. సో కుకింగ్ తో పాటు ఇవి కూడా నేర్చుకుంటారు. కాబట్టి అలాంటి ల్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతే కాలేజ్లో అడ్మిషన్ తీసుకోండి, లేకపోతే అడ్మిషన్ తీసుకోవద్దు. ఆ తర్వాత ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, రెస్టారెంట్ లేదా రెస్టారెంట్ కమ్ బార్ ఇలాంటివి ఉంటే కనుక అక్కడ మీకు ల్యాబ్ అవైలబుల్ ఉన్నట్టు అనమాట. ఏదైనా హోటల్ మేనేజ్మెంట్ వెళ్తే కిచెన్ అండ్ ల్యాబ్ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే కనుక ఒక్కసారి ఆలోచించాలి. ఆ తర్వాత ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షన్ ఏరియా, గెస్ట్ హ్యాండ్లింగ్, మాట్లాడడానికి ఒక డస్క్ లాంటిది ఒకటి అవైలబుల్ ఉండేది, అలాంటి అవైలబుల్. ఆ తర్వాత హౌస్ కీపింగ్, గెస్ట్ రూమ్స్, ఒక డమ్మీ రూమ్ అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే బెడ్ మేకింగ్ చేయడానికి లేదా క్లీనింగ్ ప్రాక్టీస్ చేయడానికి, అవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే నాకు ప్లేస్ ఉండాలి కదా. ఆ ప్లేస్ ల్యాబ్, హౌస్ కీపింగ్ ల్యాబ్ అవి ఉన్నాయా లేదా చెక్ చేయండి. అవి ఉంటేనే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కాలేజ్ పర్ఫెక్ట్. అలాంటప్పుడు మాత్రమే ఆ కాలేజ్ చూపించినట్లయితే నేషనల్ అండ్ డొమెస్టిక్ రెండిట్లో కూడా మ్యారియేటే చూపించారు. అంటే ఇండియాలో చేసిన, అబ్రాడ్లో చేసిన బ్రాండ్స్ అవే. మరి డిఫరెన్స్ ఏంటి సార్? మరి ఎందుకు రెండిట్లో డిఫరెన్స్? ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్ టైం చేస్తే పేమెంట్ ఇవ్వరు. అదే ఇంటర్నేషనల్ వెళ్తే
ఓవర్ టైంకి పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అది కాదు పేమెంట్ ఎక్కువ ఉండిద్ది. మీరు గనక మనీ పరంగానే తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటే గనక ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్‌కి వెళ్ళండి. లేదు లాంగ్ టర్మ్‌లో కెరియర్ బాగుండాలంటే డొమెస్టిక్ చూస్ చేసుకొని ఆహ్, ఇనీషియల్ స్టేజ్‌లో సాలరీ తక్కువగా ఉన్నా సరే, రోజులు గడిచే కొద్దీ మీకు పొజిషన్ పెరుగుద్ది, సాలరీ పెరుగుద్ది, లైఫ్ కూడా బావుండిద్ది. ఏ కాలేజ్ అయితే ప్లేస్‌మెంట్స్ చూపియగలుగుతున్నాయో, ప్లేస్‌మెంట్ అయితే చిన్న చిన్న రెస్టారెంట్స్, బార్స్, పబ్స్ కాకుండా ఇంటర్నేషనల్ చైన్ ప్రాపర్టీస్‌లో చూపియగలుగుతున్నాయో, అలాంటి కాలేజెస్ మాత్రమే చూస్ చేసుకొని, అలాంటి కాలేజెస్‌లో మాత్రమే మీరు ఎళ్ళవలసిందిగా నేను నమ్ముతాను. ఎళ్తే అప్పుడే మీ కెరియర్ బావుండిద్ది. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉండి, మంచి కాలేజ్ చూస్ చేసుకోలేకపోయినా సరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి ఈ వీడియో చేశాను. చూడండి, అర్థం చేసుకోండి. దాన్ని బట్టి ఎలా ఎలా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. వలి క్రియేషన్స్. నేను మీ వలి. సైనింగ్ ఆఫ్.